నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. భోపాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న నరేంద్ర మోదీ. ఆపరేషన్ సింధూర్ భారత మహిళల శక్తి సామర్థ్యాలకు ప్రతీకగా నిలిచిందన్న ప్రధాని మోదీ. గంజాయి వినియోగం, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తప్పవన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ పెన్షన్ల పంపిణీ తొలి రోజే 92% పైగా పంపిణీ పూర్తి. రాష్ట్రంలో కొనసాగుతున్న యోగాంధ్ర కార్యక్రమాలు. ఇక వార్తల్లోని వివరాలు. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఎన్సీబీసీ 2022-23, 2023-24 సంవత్సరాలకు తన వార్షిక నివేదికలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసిన జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్పర్సన్ హన్స్రాజ్ గంగరామ్ అహీర్, సభ్యుడు భువన్ భూషణ్ కమల్ వార్షిక నివేదిక ప్రతులను ఆమెకు అందజేశారు. టైము అక్కడ మారలేదు సార్, కరెక్టేనా? జాతి నిర్మాణంలో మహిళా శక్తి అమూల్యమైన సహకారానికి అహల్యాబాయి హోల్కర్ తార్కాణంగా నిలుస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో లోకమాతాదేవి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన మహిళా సశక్తీకరణ్ మహిళా సమ్మేళనంలో ప్రధాని పాల్గొన్నారు. తొలుత అహల్యాబాయి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అహల్యాబాయి హోల్కర్ స్మారక తపాలా బిళ్లను ఆవిష్కరించారు. అనంతరం వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. నమో డ్రోన్ దీదీ పథకం గ్రామీణ మహిళలను ప్రోత్సహిస్తూ ఆదాయాన్ని అందిస్తోందని, ఆపరేషన్ సింధూర్ కూడా భారత మహిళల శక్తి సామర్థ్యాలకు ప్రతీకగా నిలిచిందన్నారు. आधुनिक भारत की शक्ति बनाना है और ये ऐतिहासिक से आने वाली पीढ़ियां भी उनके विचारों, कार्यों और योगदान से अवगत हो सकेंगी. शासन भवन इनका यहाँ पर साहू जी मध्य प्रदेश शासन के नगरीय आवास विकास विभाग मंत्री श्री कैलाश विजयवर्गीय जी, इंदौर के लोग. भाइयों बहनों, आज लोकमाता देवी अहल्याबाई होलकर जी की 300वीं जन्म जयंती है. 140 करोड़ भारतीयों के लिए ये अवसर प्रेरणा का है. राष्ट्र निर्माण के लिए हो रहे भगीरथ प्रयासों में अपना योगदान देने का है. देवी अहल्याबाई कहती थी कि शासन का सही अर्थ जनता की सेवा करना और उनके जीवन में सुधार लाना होता है. आज का कार्यक्रम उनकी इस सोच को आगे बढ़ाता है. आज इंदौर मेट्रो की शुरुआत हुई है. दतिया और सतना भी अब हवाई सेवा से जुड़ गए हैं. ये सभी प्रोजेक्ट मध्य प्रदेश में सुविधाएं बढ़ाएंगे, विकास को गति देंगे और रोजगार के अनेक नए अवसर बनाएंगे. మధ్యప్రదేశ్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోపాల్లో జరిగిన దేవి అహల్యాబాయి 300వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణంలో వివిధ చేతి వృత్తుల వారితో పాటు అహల్యాబాయి జీవిత చరిత్రపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ప్రధాని మోదీ ఆసక్తిగా తిలకించారు.
అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ తన వాహనం నుండి ప్రజలకు అభివాదం చేసుకుంటూ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సమయంలో మోదీ మోదీ నినాదాలు మిన్నంటాయి. स्वागत करें। देखिए सज्जनों, हमारे साथ नारी शक्ति के संरक्षक, राष्ट्र के गौरव हमारे प्रधानमंत्री जी श्री नरेंद्र मोदी जी इस ओपन जीप में उनका काफिला कलाकार ढोल नगारों के साथ माननीय प्रधानमंत्री जी का स्वागत करते हुए గంజాయి వినియోగం, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం చెయ్యేరులో ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. రేషన్ పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టామన్నారు. మెగా డిఎస్సితో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నామని తెలిపారు. ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటున్నాం. నేను ప్రతి గంట ఆలోచిస్తున్నా, ప్రతిరోజు సమీక్ష చేసుకుంటున్నా. ఒక్క నిమిషం కూడా వృధా కాకుండా మీకు పనులు చేయడానికి ముందుకు పోతున్నాం. పింఛన్ల పెంపు నెలకు 2,720 కోట్లు, మొత్తం ఇప్పటికైన ఖర్చు 34,000 కోట్లు. డిఎస్సి పెడతా ఉన్నాం. మా యువత కోసం నోటిఫికేషన్ ఇచ్చాం. మెగా డిఎస్సి పెడుతున్నాం. 16,347 పోస్టులతో తొందరలోనే మీ అందరికి ఉద్యోగాలు వస్తాయి. మొదటి సంతకం చేసిన సంతకాన్ని అమలు చేయడానికి ముందుకు పోతున్నాం. గడిచిన ప్రభుత్వంలో విచ్చలవిడిగా పెరిగిపోయినాయి. పిల్లలకు అలవాటు అయిపోయింది. కిరాణా కొట్టులో కూడా దొరికే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే చెప్పాను, నేను మాత్రం ఎవరిని వదిలిపెట్టను. గంజాయి అమ్మినా, డ్రగ్స్ అమ్మినా, అవి తీసుకున్నా పాట తీస్తానని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్ను ఒకరోజు ముందుగానే అందిస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని జిన్నూరు గ్రామంలో లబ్ధిదారులకు మంత్రి నగదు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి పెన్షన్ అందిస్తున్నామన్నారు. ₹1000 పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. విడతల వారి పింఛన్ పెంపు కాదు, ఒక్కసారిగానే పింఛన్ పెంపు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఆ రోజు కూడా చాలామంది అన్నారు, తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మళ్ళీ మీరు సచివాలయాల దగ్గరికి పోవాలి, పంచాయతీల దగ్గరికి పోవాలి, మొండు టెండర్లో పెన్షన్ కోసం తిరగాలన్నారు. మీరు చూస్తున్నారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తేదీనే ఒక పండుగ. సాక్షాత్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం పేదవాని ఇంటికెళ్ళి ఆ పేదవారి సేవలో పింఛను ఆయనే స్వయంగా అందజేస్తూ ఉన్నారని అంటే ఆ వృద్ధుల పట్ల, వితంతుల పట్ల, దివ్యాంగుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి అదే ఒక నిదర్శనం అని చెప్పి. ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లూరు రవీంద్ర అన్నారు. నగరంలోని స్థానిక రహదారుల భవనాల అతిథి గృహంలో ఈరోజు ఆయన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి మసుల్లా బీచ్ ఫెస్టివల్ నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీచ్ ఫెస్టివల్ కోసం మంగినపూడి బీచ్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, పుస్తక దుకాణాలు, బీచ్ కబడ్డీ, ఇతర పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అనంతపురం జిల్లా కూడేరు మండలం కోట్కూరు గ్రామంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్తో కలిసి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఉదయం 6 గంటల నుంచి మొదలై సాయంత్రం లోపల ప్రతి నిరుపేద పెన్షన్దారుడికి కూడా ఇంటి వద్దకే పోయి పెన్షన్ అందించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. పేదల సేవలో ప్రధాన ఉద్దేశం వాళ్ళకి ఈ ప్రభుత్వం మీ వెంట ఉంది అనేటువంటి ఒక నమ్మకాన్ని కల్పించడంతో పాటు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే దానికి కూడా ఇదొక అవకాశంగా భావిస్తూ ఉన్నాం. భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయనటువంటి అతి పెద్ద ఎత్తున ఇవాళ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తూ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన మొత్తం కన్నా కూడా విభజించినటువంటి రాష్ట్రంలో ఇవాళ ఖర్చు పెడుతున్నటువంటిది చాలా ఎక్కువ మొత్తం. 4,000 నుంచి 15,000 రూపాయల వరకు దాదాపు 60 లక్షల మంది వరకు కూడా మనం పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద మొత్తంలో ఇవ్వడం లేదు, ఇంత ఎక్కువ మందికి కూడా ఇవ్వడం లేదు అన్నటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ పెన్షన్ల పంపిణీ ఒకరోజు ముందుగానే కొనసాగుతోంది. ఈ ఉదయం నుండే సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ నగదును అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 62,95,526 మంది లబ్ధి పొందనున్నారు. కాగా ఇప్పటి వరకు 58,19,448 మంది పెన్షన్ తీసుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 92.42% పంపిణీ పూర్తయినట్లయింది. విభిన్న ప్రతిభావంతుల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సహిత విద్యా కార్యక్రమంలో భాగంగా విజయనగరంలో ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగులకు ఉపకరణాలను మంత్రి ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అవకాశాలు కల్పిస్తే దివ్యాంగులు కూడా అందరితో సమానంగా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్నారు. ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో అలాగే టీచర్స్ అండ్ సపోర్టింగ్ స్టాఫ్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఈ పిల్లల్ని నర్చర్ చేసి సమాజంలో ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లాలంటే చాలా ఓపికగా వాళ్ళని గమనిస్తూ వాళ్ళ తాలూకు అభివృద్ధిని కూడా కనిపెట్టుకుంటూ వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దేది మీరు కనుక మీ అందరూ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకున్నాను. నేను ప్రభుత్వం చేసే సాయం కేవలం ఆర్థిక సాయమో వస్తువులు అవ్వచ్చు, కానీ మీరు పిల్లల్ని కనిపెట్టుకుంటూ వాళ్ళని బెటర్ స్టేజ్కి తీసుకెళ్ళడానికి రోజు రోజు కష్టపడుతున్నవన్నీ కూడా ఎక్కువ కూడా మీ శ్రమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు దివ్యాంగులు కూడా ఒక మంచి పౌరుల కింద ఉన్నతమైన స్థాయి కింద వెళ్ళిన వాళ్ళు మనం గమనించాలి. వాళ్ళు కూడా బాగున్నారంటే వాళ్ళ తాలూకు తల్లిదండ్రులు, వాళ్ళ తాలూకు టీచర్స్ చేసిన కృషి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్తిస్థాయి డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలు చేపట్టారు. సుమారు 10 నెలలకు పైగా హరీష్ కుమార్ గుప్తా ఇన్ఛార్జ్ డీజీపీగా బాధ్యతలు నిర్వహించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గుంటూరు జిల్లా మంగళగిరిలోని తన ఛాంబర్లో డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.
డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు మరి. బిల్ ఇచ్చే ముందేనే వస్తుందంటారా? సో గర్ల్స్, ఏంటట సంగతి? బిల్లట సంగతి. ఏది నీ కాడి పిన్ని? ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వొద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి. తినడం ఛాంపియన్షిప్ జరిగిందా? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం. యోగాంధ్ర 2025 జిల్లా స్థాయి కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన శ్రీ సౌమ్యనాథ ఆలయం వద్ద జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకుమారి ఆధ్వర్యంలో 1000 మందితో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగాను నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలన్నారు. योग से ही मुक्त रोग है, लो बदल दुनिया की तकदीर को, इस योग से डालो बदल दुनिया की तस्वीर को, इस योग से डालो बदल दुनिया की तकदीर को, अनमोल है ये दिन जो भारत की खोज है, ये योग है, ये योग है. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేస్తోందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. నెల్లూరులో ఈరోజు మంత్రి లబ్ధిదారులకు పెన్షన్ అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అభివృద్ధితోనే యువతకు ఉపాధి మార్గాలు సమకూరుతాయన్నారు. ఎన్డీఏ మేనిఫెస్టోలో ఒక ఇష్యూ, ప్రతి ఒక్కరికి 4000 పెన్షన్ ఇస్తామని. ఎలక్షన్స్ ముందు మండు టెండలు, ఆ మండు టెండల్లో ఎలక్షన్ కమిషన్ రిస్ట్రిక్షన్ పెడితే పెన్షన్ ఇంటికాడ ఇవ్వకుండా అందరూ సచివాలయాలకు రండి అని అక్కడికి రమ్మని ఎండలో నిలబెట్టి కొంతమంది శ్రోత పడిపోయారు వృద్ధులు. అలా అరాచక పాలన చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం. ఆ రోజే ముఖ్యమంత్రి గారు చెప్పారు, సచివాలయాలు ఉన్నారు, సచివాలయ సేవను పంపించండి, ఇబ్బంది లేదు చెప్పిన ఇల్లా. మా ముఖ్యమంత్రి ఆ రోజు చెప్పిన ఇల్లా. గత ప్రభుత్వం మా మీద అబండాలు వేయాలని వాళ్ళని యాక్చువల్ గా సచివాలయం పిలిపించి ఆ ఎండలో మండు టెండలో ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రభుత్వం రాగానే ఫస్ట్ 4000 పెన్షన్ చేస్తాను, చేయటమే కాదు 3 నెలలు అరియర్స్ కూడా ఇస్తానన్నారు. మార్చి, ఏప్రిల్, మే అన్న ప్రకారం మొదటి నెలలో 7000 రూపాయలు ఇచ్చారు. కాదు, అధికారులకు ఆదేశం ఏంటంటే ప్రతి నెల 1వ తేదీ మార్నింగ్ మొదలుపెట్టాలి. ఒకవేళ 1వ తేదీ ఆదివారం గానీ ఏదైనా పండుగ వస్తే ముందు రోజు ఇవ్వండి. ఈ నెల 1వ తేదీ, నెక్స్ట్ మంత్ లో 1వ తేదీ ఆదివారం వచ్చింది, అందుకనే ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఇవ్వమని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 5వ తేదీన జరగనున్న ఏపీ లా సెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు లా సెట్ చైర్మన్ ప్రొఫెసర్ ఉమా తెలిపారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ లా సెట్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 27,253 మంది విద్యార్థులు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోగా రాష్ట్రంలో మొదటిసారిగా ట్రాన్స్జెండర్లు లా సెట్కు దరఖాస్తు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 133 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అన్నిటికీ కూడా 2024 కంటే కూడా 2025లో గణనీయంగా పెరగడం జరిగింది. 25లో 27,253 టోటల్ అప్లికేషన్స్, అంటే ఆల్ 3 కలిపి 3 ఇయర్ లా సెట్, 5 ఇయర్ లా సెట్ అండ్ పీజీ సెట్ ఎల్ఎల్ లాకి సంబంధించినంత వరకు. మే 27 నాటికి ఆన్లైన్ అప్లికేషన్స్ అన్ని కరెక్ట్ చేయడము, క్యాండిడేట్ క్లోజ్ చేయడం అంతా జరిగింది. నిన్నటి నుండి 30వ తారీఖు నుండి కూడా క్యాండిడేట్స్ హాల్ టికెట్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేయడానికి అవకాశం ఏర్పాటు జరిగింది. పరీక్ష 5వ తారీఖు 9 గంటల నుండి 10:30 వరకు 8:55కి ఆన్లైన్లో క్వశ్చన్ పేపర్ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. మన ఇక్కడ సెంటర్ నుంచే కూడా జరుగుతుంది. దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తోటి, మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో పవర్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఇప్పటికే CSE.AP.gov.inలో అందుబాటులో ఉండగా వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. 9552300009కి మెసేజ్ చేసి హాల్ టికెట్లు పొందవచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు. జూన్ 6వ తేదీ నుండి 30వ తేదీ వరకు మెగా డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ పెన్షన్ల పంపిణీ పండుగ వాతావరణంలో సాగుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలో ఎన్టీఆర్ పెన్షన్ల పంపిణీ విధానాన్ని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి పరిశీలించారు. గ్రామ సచివాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకువస్తున్నామని, గ్రామాల రూపురేఖలు మార్చేందుకు పల్లె పండుగ కార్యక్రమం ఎంతగానో తోడ్పాటునిచ్చిందన్నారు. మొత్తం స్టేట్లో ఒకే రోజు ఈ అన్ని ఉన్న స్టేట్లో ఉన్న దాదాపు 65 lakh పెన్షన్స్ కంప్లీట్ చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్. దాని మేరకు ఎవ్రీ మంత్ ఏమీ ప్రాబ్లం లేకుండా నడుస్తూ ఉంది. కూడా సర్ప్ వాళ్ళు చాలా సిస్టమేటిక్గా ప్రతి పెన్షనర్స్కి అథెంటికేట్ చేసుకుంటూ, అంటే బయోమెట్రిక్ ఇప్పుడు చూశారు కదా, బయోమెట్రిక్ అథెంటికేట్ చేసుకుంటూ అప్పుడు పెన్షన్స్ డోర్ స్టెప్లోనే ఇస్తున్నారు. ఒకే చోట అందరికీ పిలిపించి క్యాష్ ఇవ్వడం అని అది ఉండకూడదు చెప్పి ప్రతి హౌస్ ఒక జియో ట్యాగ్ చేశారు. మంచి ప్రక్రియ. ఇట్లాగా ఎప్పుడు కూడా ఏంటంటే మన ప్రాంతానికి ఒక మంచి ఎనర్జీ ఒక పేరు పెట్టినప్పుడు ఆ ప్రజలందరూ కూడా చాలా బాగుంటారు. పేరు ముందే బంగారం ఉంది కనుక ఖచ్చితంగా అది ఫస్ట్. సో డెవలప్మెంట్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన తగ్గట్టుగా ఈ టైంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చర్ల కాన్స్టిట్యున్సీలో 100% శాతంగా ఏ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయినా ఖచ్చితంగా జరుగుతుందని ఆశిస్తాయి. ఆరోగ్యానికి హానికరమైన పొగాకు వినియోగాన్ని తగ్గించేందుకు ప్రతి ఏటా మే 31వ తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పొగాకు ఉత్పత్తులు సేవించడం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు తెలియజేసే లక్ష్యంతో పలు అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ విశేషాలను ఇప్పుడు చూద్దాం. భవిష్యత్ తరాలను పొగాకు వల్ల జరిగే దుష్ప్రభావాల నుండి రక్షించడానికి ప్రజల్లో అవగాహన పెంచేందుకు WHO కృషి చేస్తోంది. ఆకర్షణీయ ప్యాకింగ్తో కనిపించే పొగాకు ఉత్పత్తుల వెనుక ఉన్న ప్రమాదాలను చిన్నారులకు, యువతకు వివరించడానికి WHO ఈ ఏడాది బ్రైట్ ప్రొడక్ట్స్ డార్క్ ఇంటెన్షన్స్ ఇతివృత్తంతో ప్రచారం నిర్వహిస్తోంది. పొగాకు కంపెనీలు ఎక్కువ లాభాల కోసం వివిధ వర్గాల వినియోగదారులను ఆకట్టుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. మార్కెట్లోకి రంగురంగుల ప్యాకెట్లలో కొత్త పొగాకు ఉత్పత్తులు తీసుకువస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 13 నుండి 15 ఏళ్ల మధ్య వయసు ఉన్న పిల్లలు ఎక్కువగా ఈ ఉత్పత్తులకు బానిసలవుతున్నారు. పొగాకులో ఉండే నికోటిన్ మానవ శరీరానికి అలవాటై వాడే వారిని వాటికి బానిసలు చేస్తుంది. ధూమపానం వలన ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు తలెత్తడంతో పాటు చిన్న వయసులోనే గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా సంతానలేమి, క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులకు కారణమవుతున్నాయి. ఇంట్లో పెద్దలు పొగాకు ఉత్పత్తుల వినియోగం పిల్లలు, గర్భిణీలపై కూడా చెడు ప్రభావం చూపుతాయని కూడా నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వాలు కూడా కొన్ని కఠినమైన చట్టాలను తీసుకువచ్చాయి. బహిరంగ ప్రదేశాల్లో పొగాకు ఉత్పత్తులు వినియోగించడాన్ని నిషేధించాయి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటున్నాయి. పొగాకు వాడకాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఒడిషా డెన్కనాల్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్స్ IIMC సంస్థను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ IIMCలో మౌలిక వసతుల కల్పన, విద్యా ప్రమాణాలపై సమీక్షించామని తెలిపారు. సంస్థలోని విద్యార్థులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
आईएमसी हमारे देश के जर्नलिज्म, मास कम्युनिकेशन और मीडिया क्षेत्र के प्रीमियर इंस्टीट्यूशंस हैं। हमारे 6 आईएमसी हैं और धन कनाल हमारा बहुत पुराना इंस्टीट्यूशन है। इस इंस्टीट्यूशन का इंफ्रास्ट्रक्चर हम कैसे इम्प्रूव करें, यहाँ पर बच्चों को, स्टूडेंट्स को बेहतर सुविधाएं हम कैसे दे सकें, इन सारी बातों को आज मैंने यहाँ पर रिव्यू किया। आईआईएमसी को भी एक यूनिवर्सिटी का स्टेटस हमें लास्ट ईयर मिला है और उसके तहत मास्टर्स प्रोग्राम्स भी हमें स्टार्ट करने। రాజస్థాన్లోని జైపూర్లో లోక్మాతాదేవి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ రోజు నిర్వహించిన మహిళా సాధికారత సదస్సులో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ అహల్యాబాయి హోల్కర్ అప్పటి భారత సమాజంలో మహిళలపై నెలకొన్న వివక్షకు వ్యతిరేకంగా సామాజిక న్యాయం కోసం పోరాడిన ధీరవనితగా కొనియాడారు. ఎన్డీఏ పాలనలో గత 10 ఏళ్లుగా భారత్లో సానుకూల మార్పులు చోటు చేసుకుందన్నారు. माता अहिल्याबाई होलकर जी का 300 वर्ष की जन्म जयंती जब हम मना रहे हैं, भारत की परंपरा, भारत की संस्कृति, भारत की विरासत, उसको संजोने का काम किया, उसको पुनर्जागृत करने का काम किया। हम सब जानते हैं कि उन्होंने किस तरीके से सामाजिक न्याय की लड़ाई लड़ी और सबसे बड़ी बात यह है कि आज से 300 साल पहले जब महिला उत्पीड़न एक समाज की व्याप्त ग्रसित समस्या थी, तो उस समय उन्होंने महिलाओं के उत्थान के लिए काम को आगे बढ़ाया। यह जीवन का उनका सबसे बड़ा लक्ष्य बना। ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో వరదలు, కొండ చర్యలు విరిగిపడిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. వరదల కారణంగా గౌహతి, లఖింపూర్, అరుణాచల్ ప్రదేశ్లో రవాణాకు ఆటంకం ఏర్పడింది. అస్సాంలోని 12 జిల్లాల్లో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆపరేషన్ షీల్డ్ పేరుతో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న అత్యవసర సంసిద్ధత కార్యక్రమంలో భాగంగా ఈరోజు భారత్కు పశ్చిమ సరిహద్దును ఆనుకొని ఉన్న రాష్ట్రాల జిల్లాల్లో ప్రధాన మాక్ డ్రిల్ నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనంతనాగ్ పోలీసులు, సిఆర్పీఎఫ్, సివిల్స్ డిఫెన్స్, బీడీఎస్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి. గత 3 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మణిపూర్ రాష్ట్రంలోని ఇంఫాల్ తూర్పు జిల్లాలు అనేక ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి. ఇంఫాల్ నది పొంగి పొరలడంతో హైక్రూమాఖోంగ్, హెంగాంగ్, మయీ లైకే, అర్హబుల్ ప్రాంతాల్లోని నది ఉప్పొంగడంతో సమీపంలోని ఇళ్లు, రోడ్ల మీదకి నీరు చేరి జనజీవనం స్తంభించిపోయింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, 4వ అస్సాం రైఫిల్స్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని భారత వాతావరణ శాఖ తెలిపింది. గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ఈ ఉదయం ఇంఫాల్ నగరంలోని పలు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో మేఘావృత వాతావరణం కొనసాగుతోంది. రేపు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, నంద్యాల, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.